బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం 447వ డివిజన్లో ఆయన పర్యటించారు. ముందుగా నారాయణకి తెలుగు తమ్ముళ్లు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లోని ఇంటింటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని తెలియజేశారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే టిట్కో ఇళ్ల కోసం ₹1,00,000 కట్టాము, 50,000 కట్టాము, 25,000 కట్టాం సార్. కానీ ఇప్పటి వరకు మాకు ఇల్లు ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. గడిచిన 5 ఏళ్లుగా పేదలకు ఇల్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నెల్లూరు సిటీలో 43,000 ఇళ్లను మంజూరు చేయించడం జరిగిందన్నారు. నిరుపేదలకు కావాల్సింది కూడు, గుడ్డ, నీడ అని తెలిపారు. అది తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్నారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం దానిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. 2024లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. నేను రాగానే ఫస్ట్ నిరుపేదలందరికీ 43,000 ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు నెల్లూరులో 4వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. దాదాపు 100 హౌసెస్ యాక్చువల్గా తిరిగాం. అయితే ఇక్కడ మెజారిటీ మాకు హౌసెస్ ఇవ్వలేదు, మేము 1,00,000 కట్టాం, 25,000 కట్టాం. ఈ విధంగా యాక్చువల్ ఎక్కడ పోయినా దాదాపు 20 మంది, 100 ఏళ్లలో 20 మంది దాదాపు మేము అప్పుడే కట్టాం సార్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇంతవరకు మాకు ఇవ్వలేదు అంటున్నారు. ఇది దారుణం. ఎందుకంటే ఆ రోజు 2014 నుంచి 19 దాకా మినిస్టర్గా ఉన్నప్పుడు పేదలు, నిరుపేదలు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో అడిగాను, ఎంతమందికి ఇక్కడ పేదలు, నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కావాలంటే వాళ్ళు 43,000 ఇచ్చారు. ఇది ఎవరిని అడిగి చేసింది కాదు, అధికారులనే. మేము ఎవరు అడగల మమ్మల్ని ఇళ్ళని, ఎవ్వరు అడగల నన్ను, నేను ఏం చెప్తున్నాను. కానీ ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి పేదలకు ఖచ్చితంగా చాలా ఉద్దేశంతో అధికారులను అడిగాను. వెంటనే 43,000 మంది సుమారుగా ఈ నెల్లూరు నగరంలో కావాలి సార్ అంటే 43,000 శాంక్షన్ చేశాను. షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 8 నెలల్లో మెజారిటీ పూర్తి చేశాం. జనార్దన్ కాలనీలో అయితే 5,700 ఇవ్వటం కూడా జరిగింది. పూర్తిగా చేసి చక్కటి పార్కు, చుట్టూ ప్రహరీ గోడ, రోడ్లు, చెట్లు, ప్లాంటేషను అన్నీ చేసాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో చక్కగా ఇళ్ళని ఇచ్చుండేవాళ్ళు, ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ ఎందుకనో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం ఉంటుంది. సంక్షేమం అంటే ఇదే, కూడు, గుడ్డ, నీడ, ఈ 3 ఇంపార్టెంట్ మనిషికి. ఫస్ట్ కూడు తినడానికి, ఇలాంటి బతకలేరు. గుడ్డ కట్టుకోవటానికి, నీడ ఉండటానికి ఇల్లు. ఎన్టీ రామారావు గారి యొక్క స్లోకన్ అదే, కూడు, గుడ్డ, నీడ. ఇది తెలుగుదేశం పార్టీ. కానీ ఈ ప్రభుత్వం మేము సంక్షేమం చేస్తామంటున్నారు కదా. ఏ సంక్షేమం? 43,000 ఇల్లు ఇచ్చేసి ఉంటే, 43,000 దగ్గర చక్కగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఉంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము డిజైన్ చేసింది ఏంటంటే, ఎక్కడైతే ఇళ్ళు కట్టామో అక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న చిన్న చేతి వృత్తులు పనిచేసుకునే వాళ్ళకి అనువుగా 3 ఎకరాలు 5 ఎకరాలు అలాట్ చేసి పెట్టాం. అక్కడ 20 అడుగులకు 30 అడుగులు రూమ్స్ కట్టిస్తే వాళ్ళు దాంట్లో చిన్న చిన్న అంటే బొమ్మలు చేసుకోవటం కానీ, ఇస్త్రాకులు కుట్టుకోవడం కానీ, మైనపుత్తులు కానీ, ఇట్లా రకరకాలు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవన విధానం పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతున్న ఉద్దేశంతో. అటువంటిది ప్రభుత్వానికి అసలు ఉద్దేశం లేదు. పేదలు, నిరుపేదలకు సంక్షేమం చేయండి. అది సంక్షేమం అంటే వాళ్ళ ఆదాయం పెరగాల. వాళ్ళ ఆదాయం పెరగాలంటే వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలా. పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. చిన్న చిన్న మైక్రో లెవెల్ లాంటి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది. అది కూడా లేదు. నేను నెల్లూరులో అలాట్ చేశాను, అదేవిధంగా నెల్లూరు జనార్దన్ కాలనీలో, అదేవిధంగా పొదలకూరు రోడ్డు పక్కన ఏదైతే అలాట్ చేసామో అక్కడ కూడా ల్యాండ్ అలాట్ చేసాం, అల్లీపురం దగ్గర అలాట్ చేసాం. కానీ వాళ్ళకి అసలు ఆలోచన లేదు. ప్రభుత్వం రాగానే ఫస్ట్ 43,000 ఎవరికైతే అలాట్ చేసామో వాటన్నిటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా అక్కడ ఉన్న ఎవరైతే పేదలు, నిరుపేదలో వాటికి కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.